ఎఫ్సిఆర్ఏ బిల్ వల్ల ప్రభుత్వం ఎన్జిఓల ఆస్తులను స్వాధీనం చేసుకోగలదా? అసలు నిజం ఏంటో 60 సెకండ్లో తెలుసుకుందాం. ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? ఫారెన్ కాంట్రిబ్యూషన్, ఆర్ అంటే రెగ్యులేషన్, ఏ అంటే యాక్ట్. విదేశాల నుంచి ఎన్జిఓలు, ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల నిధుల నుంచి ఎలా స్వీకరించాలో ఈ చట్టం నిర్ణయిస్తుంది. కొత్త ఎఫ్సిఆర్ఏ బిల్ ఏం చెప్తుందంటే, ఒక ఎన్జిఓ యొక్క ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయినా, గడువు ముగిసిపోయినా, లేదా స్వచ్ఛందంగా ఎవరు పని చేయకపోయినా, వదిలేసిన, ఎవరు లేరు, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసి, వాళ్ళ విదేశీ నిధులను ఏర్పడే ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వం నుంచి ఒక అధికారిని తాత్కాలికంగా నిర్వహించేటట్టుగా చూద్దామని ఈ బిల్ యొక్క అమెండ్మెంట్. సో ఎట్ ద ఎండ్ ఏంటి అంటే, లైక్ ఎలా అయినా ఫండ్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి అని చెప్పేసి చూపెడుతున్నారు. విమర్శకులు మాత్రం ఏం చెప్తున్నారు అంటే, ఎవరైనా క్రిటిక్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, లైక్ దీనివల్ల ప్రభుత్వం ఎన్జిఓల పైన పట్టు తీసుకుంటుందేమో, కాకపోతే నిజంగా ఎవరైనా వీటి వల్ల లబ్ధి పొందే వాళ్ళు ఉంటారు కదా ఆర్గనైజేషన్స్ త్రూ, వాళ్ళకి మాత్రం ఇబ్బంది జరిగే ఛాయిస్ ఉంది అని కొంతమంది క్రిటిక్స్ అంటే విమర్శకులు వాళ్ళ యొక్క ఆవేదన. సో ఇది దేశ భద్రత కోసమే సరైన నిర్ణయమేనా కాదా అనేది మీరు ఒకసారి కమెంట్లో తెలియజేయండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.